నేను చాలామందిని చూస్తాను. మేకప్ ఏమీ వేసుకోకపోయినా అట్‌లీస్ట్ ఐబ్రోస్ అయినా ఫిల్ చేసుకుంటారు. బట్ సమ్‌టైమ్స్ దే డూ ఇట్ రాంగ్ అండ్ అది చాలా వియర్డ్‌గా కనిపిస్తుంది. ఐబ్రోస్ ఫిల్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. అదర్‌వైజ్ అవర్ ఫేస్ ఈస్ గోయింగ్ టు లుక్ రియల్లీ వియర్డ్. సో, నార్మల్ ఐబ్రో పెన్సిల్స్ పక్కన పెట్టేసి ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్ లైక్ దిస్. ఇట్లాంటి దాంట్లో మనకి ఒక సైడ్ ఐబ్రో పెన్సిల్ ఉంటుంది. అండ్ ఒక సైడ్ ఇట్లాగా స్పూలీ బ్రష్ వస్తుంది. సో, ఇట్లాగ మనకి 2 ఇన్ 1 అయితే మీరు వెంటనే ఐబ్రోస్‌ని బ్రష్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు. సో, కాంప్లికేట్ చేయకుండా ఐయామ్ గోయింగ్ టు షో యూ ద ఈజియెస్ట్ వే. సో, ఐబ్రోస్‌ని ఎప్పుడు మనం ఈ లేటర్ హాఫ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో, మనకి మీకు గనక ఆర్చ్ ఉంది అంటే జస్ట్ డిఫైన్ దట్ ఆర్చ్ అండ్ రిమెంబర్ ఐబ్రోస్ ఎప్పుడు మనం డోంట్ డ్రా ఆర్టిఫిషియల్ షేప్. ఓకే. సో, మనకి ఉన్న షేప్‌నే మనం ఫిల్ చేయాలి. సో, ఇక్కడ మనం ఫిల్ చేసి అండ్ దెన్ రివర్స్‌లో కూడా ఫిల్ చేయండి. సో, రివర్స్‌లో ఫిల్ చేస్తే థిన్ ఐబ్రోస్ కనుక మీకు ఉన్నట్లయితే ఇట్స్ గోయింగ్ టు లుక్ మోర్ న్యాచురల్. సో, హాఫ్ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి బ్రష్ చేయండి. సో దట్ మీకు తెలుస్తుంది ఐబ్రోస్ ఎట్లా ఫిల్ అయినాయి అని. దెన్ అగైన్ మళ్ళీ కొంచెం ఫిల్ చేయండి. సో, మీరు ఈ ఫ్రంట్‌లోకొచ్చేసరికి చాలా లైట్ స్ట్రోక్స్ ఇవ్వాలి. అదర్‌వైజ్ ఇట్స్ గోయింగ్ టు లుక్ రియల్లీ హార్ష్. ఓకే. సో, మీ గనుక అగైన్ వెరీ థిన్ ఐబ్రోస్ ఉంటే రివర్స్‌లో కూడా ఫిల్ చేయండి. ఇట్స్ గోయింగ్ టు లుక్ మోర్ న్యాచురల్. అండ్ స్టార్టింగ్‌లోకొచ్చేసరికి హెయిర్ వర్టికల్‌గా ఉంటుంది కాబట్టి వర్టికల్ స్ట్రోక్స్‌తో మనం ఫిల్ చేయాలి. వెరీ లైట్ స్ట్రోక్స్, అస్సలు ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. అదర్‌వైజ్ ఇట్స్ గోయింగ్ టు లుక్ వెరీ అన్‌న్యాచురల్. సో, యూజువల్లీ నేను చూసే మిస్టేక్ ఏంటంటే లైన్ లాగా డ్రా చేసేస్తారు. ఇట్స్ గోయింగ్ టు లుక్ రియల్లీ ప్యాచీ అండ్ హార్ష్. సో, మీరు ఇట్లా బ్రష్ చేస్తే ఆ హార్ష్ లైన్ ఏమవుతుందంటే మీ హెయిర్స్‌లోకి బ్లెండ్ అవుతుంది అండ్ ఇట్స్ గోయింగ్ టు లుక్ మోర్ న్యాచురల్. సో, నెక్స్ట్ టైమ్ ఐబ్రోస్ ఫిల్ చేసేటప్పుడు ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి.